వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి హైడ్రా గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ హైడ్రా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సార్. హ్మ్. ఎందుకంటే దూసుకొస్తున్న బుల్డోజర్స్, నేలమట్టం అవుతున్న భవనాలు. అది పెద్దల మీద కంటే పేదల మీద ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకోటేందంటే ఆల్రెడీ భవనాలు నిర్మించిన భవనాలు ప్రజలు ఉంటున్న ఆటి భవనాల జోలికి ఎళ్ళమంటున్నారు. ప్లాట్‌లుంటాయి కదా సార్. ఇప్పుడు ప్లాట్ కొనుక్కున్నోడు ప్లాట్ కట్టలే. నెక్స్ట్ ఫ్యూచర్‌లో కట్టాలంటే ఆయన పరిస్థితి ఏంటి? నాకు ప్లాట్ ఉందని చూసుకొని మురిసిపోవాలనా? అసలేంటిది? ఇది హైడ్రానా? డ్రామానా సార్ ఇది? ఇది క 2 ఉన్నాయి. 2 కోణాల్లో చూడాలి. హ్మ్. హైడ్రా అనేది చాలా అవసరం. హ్మ్. చాలా ఎవరైనా సరే అక్కడ పేదల ఇల్లా, పెద్దల ఇల్లా లెక్క కాదు. హ్మ్. అది ఎందుకంటే మొత్తం ప్రజానీకానికి సంబంధించిన విషయం ఇది. హ్మ్. అక్కడ చెరువులు కబ్జా చేయటం, చెరువుల మీద కట్టేయటం వల్ల అది నువ్వు తెలిసి తెలియకున్నావో తర్వాత విషయం. ముందు అసలు అది చేయటం వల్ల మొత్తం నగరానికి నష్టం జరుగుతుంది. హ్మ్. చిన్న వానొచ్చినా మునిగిపోతున్నాయి. ఇళ్ళు మునిగిపోతున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి, డ్రైనేజీలు కలిసిపోతున్నాయి. బికాస్ ఈ చెరువులు కబ్జా చేసి ఆ వాటర్ ఫ్లో వెళ్లకుండా ఆగేటప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మనం చూస్తున్నాం. చిన్న వాన వస్తేనే హైదరాబాద్ మునిగిపోతారు. హ్మ్. సో ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. హ్మ్. ఎందుకంటే నలుగురికి ఏదో నష్టం జరుగుతుందని 4 కోట్ల మందికి చేయలేం కదా. 4 కోట్ల మందికి మేలు జరుగుతున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది చేయాలి. అది పాజిటివ్ ఆస్పెక్ట్, దాన్ని చేస్తున్నారు. హ్మ్. కానీ ఇక్కడ నెగిటివ్ ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ కోణంలో చేస్తున్నారు. హ్మ్. ఈ హైడ్రా అనేది సిన్సియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పద్ధతిలో చేస్తే సంతోషం. హ్మ్. ఆ రంగనాథ్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, పూటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇంకో రకంగా ఇప్పుడు లేబర్ కూల్చేస్తున్నా కోల్చట్లేదు అని అంటాడు. హ్మ్. కోల్చలేదు అన్నప్పుడు మరి గుడిసెలు ఎందుకు పీకించేసావు అంటే అక్కడ పొలిటికల్ కోణం. అక్కడ ప్లాట్ చేసిన వాడు నీ అపోజిషన్ పార్టీ వాడు. అదే నీ పార్టీ మనుషులు చేసిన చోట్లనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన చోట్ల నువ్వు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నావు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఎన్ కన్వెన్షన్ ఉంది. హ్మ్. ఎన్ కన్వెన్షన్ కోర్టులో ఉంది కేసు. హ్మ్. కోర్టులో ఉండగా కూడా కొట్టేశారు. కోర్టులో ఇంకా వాళ్ళు లంచ్ మోషన్లు వేసారు. లంచ్ మోషన్లు వేసి జడ్జిమెంట్ ఇచ్చే లోపు టప్ప 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 కూల్చేశారు. హ్మ్. కోర్టులో పెండింగ్ ఉండగా. హ్మ్. ఆయన మరి అదే అయ్యప్ప సొసైటీలో కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు 100 ఫీట్ రోడ్ వేసినప్పుడు కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఆ రోడ్లో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా ఆ, ఆ, కబ్జా చేసేసి ఆ ట్రస్ట్ భూములను కబ్జా చేసేసి బిల్డింగ్లు కడుతున్నాడు. హ్మ్. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి వాటిని కోల్చాలని బుల్డోజర్లు తీసుకొస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హ్మ్. కోర్టులో అది పెండింగ్ లో ఉంది, ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళని కోల్చమంటే ఏమన్నారు, కోర్టులో పెండింగ్ ఉంది కనుక మేము మరి ఎన్ కన్వెన్షన్ కోర్టులో పెండింగ్ ఉండగా ఎలా కూర్చారు. ఇక్కడ రాజకీయం. హ్మ్. మరి పొంగులేటి ఇది బఫర్ జోన్ లో ఉందని శాటిలైట్ పిక్చర్, దానికి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు. హ్మ్. ఓవైసీ ఇది దీని మీద ఉంది, అతనికి ఎందుకు నోటీస్ ఇవ్వడు. అదేమంటే కాలేజీలు అంటావు. హ్మ్. కాలేజీలో ఇవ్వు, నోటీస్ ఇవ్వు. కాలేజీ ఇప్పుడు కొలసొద్దు, అకాడమిక్ ఉంది, స్టూడెంట్స్ బాధపడతారు, నోటీస్ ఇవ్వు. హ్మ్. నోటీస్ నెక్స్ట్ ఇయర్ ఉంటానికి లేదు ఆ ధైర్యం. హ్మ్. నోటీస్ ఇవ్వడానికి కూడా ఓవైసీ లాంటి భయపడుతున్నావు. భయపడుతున్నారు. ఈ మీ మీ వాళ్ళ తాలూకు ఉంటేనేమో లేబరు పేదలు అని అంటావు. అదే అపోజిషన్ పార్టీ ఉంటేనేమో పేదలు లేదు, గుడిసె లేదు, అన్ని కూల్చేస్తున్నాం. మురళీమోహన్ మీదకి వెళ్తారు. మురళీమోహన్ 33 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ లో ఉన్నావు. ఇంతవరకు ఒక్కనాడు ఆయన మీద ఒక రిమార్క్ లేదు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నా లేనా పార్టీ అధికారాన్ని ఉపయోగించుకోకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కట్టుబడి ఆయన 33 ఏళ్ళుగా చేస్తున్నాడు. అందుకనే ఆయన అమ్మినా ఆయన కొన్నా లీగల్ గా అన్ని పక్కా ఉంటేనే కొంటాడు. అమ్మినా పక్కగా ఆయన దగ్గర కొన్న వాళ్ళు ఎవరు కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే అంత క్లియర్ గా ఉంటాడు. అలాంటి ఆయన మీదకి ఎవడో కబ్జా చేసే ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని రంగనాథ్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఏమి లేదు, ఆయనకి ఏమీ లేదని తెలిసిపోయింది. హ్మ్. అక్కడ కన్స్ట్రక్షన్ లేదు, ఏమీ లేదు. ఒక చిన్న షెడ్డు, సామాన్లు పెట్టడానికి ఒక టెంపరీ షెడ్లు వేస్తారు కదా అది. ఇంకా కన్స్ట్రక్షన్ ప్లాను అన్ని కూడా ఏమీ అప్రూవ్ అవ్వాల, ఇంకేమీ శాంక్షన్ అవ్వాల. హ్మ్. కాకపోతే ల్యాండ్కి చుట్టూ ఇది వేశారు, రేకులు ఇది కట్టారు, ప్రహరీ కట్టారు. ఎందుకు హ్మ్. కట్టారు, అది కబ్జా చేయడానికి. ఒకళ్ళు ఎప్పటికప్పుడు కబ్జా చేయడానికి, అలాంటి ఎంటీ గేమ్ లేకపోతే కబ్జా చేయడానికి వస్తున్నారు. హ్మ్. అది కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు, కోర్టులో కేసు వేసారు, అయినా ఇంకా అది డిపెండ్ లేదు. అందుకని
కబ్జా కాకుండా ఈ లోపల వేసారు అంతే. అది వాళ్ళు వచ్చారు, కొలత చూసారు, ఇది 3 అడుగులు తేడా ఉంది. 3 అడుగులు తేడా ఉంటే చెప్పండి, మీకేం అప్రూవ్ అవ్వలేదు, మేమేం కన్స్ట్రక్ట్ చేయలేదు, వాళ్ళు అప్రూవల్ పంపించాం, అప్రూవల్ వాళ్ళు ఇది ఎక్స్ట్రా ఉందంటే తీసేస్తాం అంతే కదా. కొలతల్లో తేడా ఉంటే 3 అడుగులు తీసేస్తాం, దాని గురించి నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు రిమూవ్ అని చెప్పేశాడు. నోరు మూసుకుని వెనక్కి వచ్చారు. సరే. అంటే ఎందుకు ఈ వీళ్ళ మీద వెళ్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అసలు ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి హైడ్రామా ఏంటంటే, ఆ హంగామా ఎందుకు చేస్తున్నాడు, హడావిడి ఎందుకు చేస్తున్నాడంటే, ఆ బిల్డర్స్ని, రియల్ ఎస్టేట్ వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని తన దారిలోకి తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సూట్ కేసులు పొందటానికి చేస్తున్న డ్రామా ఇది. ఆ రోజు సూట్ కేసులు మారుతున్నాయి, బ్లాక్ మెయిలింగ్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అతనికి అధిష్టానానికి బలమైన ఘనమైన సూట్ కేసులు పంపించాలి రేవంత్ రెడ్డి. పంపించకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీగా ఉన్నాడు. అతను ఆల్రెడీ గతంలో మినిస్టర్ చేసినవాడు, గతంలో ఇండస్ట్రీస్ ఉన్నవాడు. సో అతనికి పెద్ద లింకులు ఉన్నాయి. సో బలమైన ఘనమైన సూట్ కేసులు అందించగలిగిన స్థాయిలో అతను కాపాడుకోవాలి, అది కావాలి. సో అతను దాటి ఇతను ఇవ్వాలి బలమైన సూట్ కేసులు, అయితేనే తన పదవి కాపాడుతుంది. లేకపోతే అది కాంగ్రెస్కి ఎట్లా అంటే ఒక రూలు, వాళ్ళ పాలసీ ఇది. వాళ్ళ గవర్నమెంట్ ఏ స్టేట్లో ఉన్నా ఆ స్టేట్ నుంచి 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు అధిష్టానానికి వెళ్ళాలి. అది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ 3 నెలలకు ఒకసారి వేసుకొచ్చేవాడు, స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేవాడు, సూట్ కేసు వేసుకెళ్ళేవాడు. ఇది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పాలసీ. సో ఆ పాలసీలో ఇప్పుడు సూట్ కేసులు పంపించాలి. కోమటిరెడ్డి ఫుల్ ఫోర్స్లో ఉన్నాడు. అతను అడ్డుకోవాలంటే ఇతర పెద్ద సూట్ కేసులు పంపించారు, ఇతర పదవి కాపాడు. ఆ పెద్ద సూట్ కేసుల కోసమని ఈ డ్రామా. అది మామూలుగా ఎవరినో అటాక్ చేస్తే రాదు కదా, సెలబ్రిటీని అటాక్ చేస్తే వాడు భయపడతారు. అమ్మో సెలబ్రిటీని వీళ్ళని ఇతరులని దెబ్బ కొట్టారంటే మనం జాగ్రత్త కొట్టాలని వీళ్ళందరూ ఇప్పుడు రోజు అదే బిల్డర్స్ మీటింగ్లు, పరిగెట్టాలి, ఆ మినిస్టర్కి వెళ్ళటం, సీఎం దగ్గరికి వెళ్ళటం, మేము ఇంత సూట్ కేసు ఇచ్చుకుంటాం. గతంలో కూడా అట్లాగే రేవంత్ రెడ్డి గుట్కాల మీద వేసాడు, ఒక జులుము వేసాడు, ఓ 2-3 రోజులు అంతే. వాళ్ళు వెళ్ళారు, సూట్ కేసులు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముతున్నారు. సో ఆ ఒక డబ్బుల సూట్ కేసు కోసమని అధిష్టానానికి పంపించే సూట్ కేసుల్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చేస్తున్న డ్రామా తప్పితే నిజంగా చిత్తశుద్ధితో చేస్తే స్టార్ట్ విత్ ఓవైసీ, స్టార్ట్ విత్ యువర్ మినిస్టర్. అది చేయకుండా వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ కేటీఆర్ మీద మొదలెట్టారు. అది కేటీఆర్ది కాదు అని తెలిసిపోయింది, మూసుకున్నారు నోరు. అది కేటీఆర్ కాదు, ఎవరిదో ఫ్రెండ్, అతను అంది తీసుకున్నాడు. సో అది ఏదైనా ఉంటే కూల్చుకోండి అన్నాడు, దాంతో అక్కడ ఆగిపోయారు. సార్ ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్గా FTL అనే బఫర్ జోన్ అని గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు చేసి కట్టిరో అవి కూర్చొని తప్పులేదు సార్. వాటికి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చి ఆ కొన్న ప్లాట్స్ మొత్తం రిజిస్ట్రేషన్ ఇవన్నీ కంప్లీట్ గా ప్రాపర్ గా ఉన్నాక పేదల ఇప్పుడు ఎందుకంటే ప్లాట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అలా ఆప్షన్ లేదంటే ఆ ప్లాట్ పెట్టుకుని ఏం చేస్తారు? అదే చేయాలి, ప్రభుత్వం చేయాల్సింది. పర్మిషన్ ఎలా ఇచ్చింది సార్? అదే ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు అసలు? ఇదే వింత ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ కబ్జాలు 6,000 చెరువులు ఈ రాష్ట్రంలో కబ్జా అవుతున్నప్పుడు ఎవరు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఏం చేసింది? అదే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈవెన్ ఇంటర్వెన్షన్ పర్మిషన్లు ఇచ్చింది, అన్ని ఇచ్చింది, వాళ్ళు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. అప్పుడు డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తామంటున్నారు. వీళ్ళే అది చేస్తారు, వీళ్ళే గెలుతారు, జోలపడతారు అన్నట్టు, గిలేది వీళ్ళే, జోలపడేది వీళ్ళే అన్నట్టు తయారవుతున్నారు. ఇక్కడ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఈ సూట్ కేసులు ఇప్పుడు నువ్వు ఉన్నాయి. సపోజ్ పేదలు ఇల్లు అంటున్నావు, పేదలకి రీహాబిటేషన్ చెయ్యి, వాళ్ళకి వేరే చోటు కల్పించి, గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి నాయన, ఇది గవర్నమెంట్ స్థలం అఫీషియల్గా, ఇదిగో ఈ ప్లేస్ మీ గుడిసెలు కట్టుకోండి, మీ గుడిసెలు అని ఆల్టర్నేటివ్ చెప్పి చెయ్యండి. అలా కాదు మేము కూల్చేస్తామంటే వాడు జీవితం అంతా కష్టపడి కూల్చేది, బిల్డర్ని పట్టుకో, బిల్డర్ని లోపల లాగి వాడిని అందరి వాడి దగ్గర వసూలు చేసి డబ్బులని కట్టమని చెప్పండి. వాడిని అవి వదలరు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళే ఈ బిల్డర్స్ ఎవరున్నారో మళ్ళీ వీళ్ళ మనుషులే. వీళ్ళ ప్రతాపం చూపించి ఏదో చేస్తున్నాం, హీరోయిజం చూపిస్తున్నది నిజంగా చిత్తశుద్ధితో చేయట్లేదు. రేవంత్ రెడ్డి కేవలం సూట్ కేసుల కోసం, ఈ అధిష్టానానికి పంపించవలసిన బలమైన ఘనమైన సూట్ కేసుల కోసం చేస్తున్న చర్య తప్పితే ఇందులో చిత్తశుద్ధి లేదు. థ్యాంక్ యూ సార్.